ఏమంటారన్నా? కెనోపీ హబ్ అంటారు దీన్ని. హబ్బు 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 హోల్డర్ హబ్బు హోల్డర్ హబ్బు హోల్డర్ ట్యాంక్ కాబట్టి ట్యాంక్ హోల్డర్ వీటిని ట్యాంక్ హోల్డర్స్ ట్యాంక్ హోల్డర్స్. వీటిని టీ జాయింట్స్ కానీ టీ కనెక్టర్స్ కానీ అంటారు. టీ జాయింట్స్ టీ కనెక్టర్స్. అవును, ఎందుకంటే టీ షేప్లో ఉన్నాయి కదా. వెర్టికల్ ల్యాండింగ్ గేర్స్ వర్టికల్ ల్యాండింగ్ గేర్స్ అంటారు. వర్టికల్లీ ల్యాండింగ్ గేర్స్. వీటిని హారిజాంటల్ ల్యాండింగ్ గేర్స్ అంటారు. హారిజాంటల్ ల్యాండింగ్ గేర్స్. హారిజాంటల్ ల్యాండింగ్ గేర్స్. బేస్ జాయింట్ అంటారు. ఈ జాయింట్ ఇదేనా? బేస్ జాయింట్ బేస్ జాయింట్ అంటారు. మిడ్ జాయింట్ అంటారు. మిడ్ జాయింట్ మిడ్ జాయింట్ వచ్చి అల్యూమినియం అల్యూమినియం మెటల్. ఇది వచ్చి కార్బన్ ఫైబర్. కార్బన్ ఫైబర్. కొంచెం డ్యామేజ్ ఏం పర్లేదు. మోటార్స్ వచ్చి మొత్తం 6 ఉంటాయి అన్న. మోటార్స్ 6 ఉంటాయి. M1 M2 M3 M4 M5. M1 M2 M3 M4 M5 6 వరకు. డ్రోన్ డైరెక్ట్ ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇస్తున్నాం కదా డ్రోన్. ఫస్ట్ అక్కడ రైట్ సైడ్ ఉండేది M1. ఇక్కడ నుంచి సీరియల్ ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇందులో CW ప్రొపెల్లర్ ఏది? CCW ఆర్డర్లో వస్తాయండి. ప్రొపెల్లర్స్ 2 టైప్స్ ఉంటాయి, CC CW. CCW అంటే కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ అని కూడా అనొచ్చు. CW అంటే కౌంటర్ క్లాక్ వైజ్, అంటే క్లాక్ వైజ్ తిరుగుతాయి. ఒకటి క్లాక్ వైజ్ అంటే ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంటాయి. మూడు ఉంటాయి. అంటే అది మోటార్స్ ఎలాగా? ఇప్పుడు CW ఇక్కడ ఉంటే స్టార్టింగ్ CW ఉండాలా, CCW ఉండాలా? స్టార్టింగ్ 1 వచ్చి CC ఉంటాయన్న. CC తర్వాత CW పెట్టుకోకూడదు. అంటే ఇది తర్వాత మీకు దీంట్లో కూడా M1 M2 M3 M4 అని చూపిస్తారు. CCW CW CCW CW CCW CW 1 3 5 వచ్చి CCW ఉంటాయి. 2 4 6 వచ్చి CW ఉంటాయి. ప్రొపెల్లర్ CCW అయితే మోటార్ కూడా CCW ఉండాలి. ప్రొపెల్లర్ CW ఉంటే మోటార్ కూడా CW ఉండాలండి. నాజల్ స్టిక్ అంటారు. నాజల్ స్టిక్. ఇది ఎయిర్ లాక్. ఈ నాజల్ టిప్. నాజల్ టిప్ అంటే మనకు ఒక్కోసారి 1 ఎకర్ అయిపోద్ది కదా. 1 ఎకర్ అంటే ఒక ట్యాంక్ అయిపోగానే మొత్తం ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ వాటర్ అయిపోయినా మనం కొంచెం పంప్ ఆన్లో ఉందనుకో, అలాంటప్పుడు ఎయిర్ లాక్ పట్టుద్ది. అలాంటప్పుడు ఇది కొంచెం లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకొని ఒకసారి పంప్ ఆన్ చేసుకొని చెక్ చేసుకొని వాటర్ వస్తుందో లేదో అని మళ్ళీ టైట్ చేసుకోవాలన్నమాట. ఆ టైంలో ఎయిర్ లాక్ అనేది యూజ్ చేస్తాం. ఎయిర్ లాక్ దీంట్లో ఫిల్టర్ ఉంటుందా? ఫిల్టర్ దాంట్లో ఫిల్టర్ ఉండిద్దా? ఇక్కడ ఉంటుంది. తీస్తారంట చిన్న ఫిల్టర్ ఉంటుంది. ట్రైన్లో కూడా దాన్ని యూజ్ చేయండి. బాగా చిన్నగా ఉంటుంది, పెద్దగా జామ్ అవుతుంటుంది కాబట్టి తీసేసి వాడవచ్చు. ఫిల్టర్ తీసేయాలి కదా. పంపు అడ్జస్ట్మెంట్ చిక్కగా ఉంటుంది కదా. దీనికి ఉండదా మామూలుగా? ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది, బాటం గ్యాప్లో ఫిల్టర్ ఉంటుంది. దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలంటే అంటే మనం బయట క్లీన్ చేసుకొని స్ప్రేయింగ్ అయిపోతుంది కదా, సాయంత్రం బకెట్లో నానబెట్టుకొని బ్రష్తో దింపుకొని స్మూత్గా క్లీన్ చేసుకోవాలి. తీసుకోవచ్చు. ఫిల్టర్ ఓపెన్ చేయండి. ఈ పైపుల్ని యూమాటిక్ పైప్స్ అంటారన్న. హ్యూమాటిక్ పైప్స్. 6 mm 8 mm 12 mm ఉంటాయి. 3 సైజెస్ ఉంటాయి మొత్తం. 6 mm 8 mm 12 mm. మెయిన్ పంప్ నుంచి వచ్చే 12. ఇక్కడ నుంచి 12 వస్తుంది. ఇక్కడ మళ్ళీ టీ జాయింట్ ఉంటుంది. ఇక్కడ ఉందా టీ జాయింట్? 12 into 8 8 into 6. అది టీ జాయింట్ అనా? దీన్ని టీ జాయింట్ అంటారు. దీన్ని ఐ జాయింట్ అంటారు. ఐ జాయింట్.
దాన్ని ఐ జాయింట్ అంటారు, దీన్ని టీ జాయింట్ అంటారు. ఇది 12 to 8 కనెక్టర్. 12 to 8, 8 to 6. 8 to 6. టీ జాయింట్ అనొచ్చు, టీ కనెక్టర్ అనొచ్చు. వీటిని యాంటీనాస్ అంటారు. యాంటీనాస్. ఎల్ఈడి. ఏది? దీన్ని ఎల్ఈడి అంటారు. దాన్ని ఎల్ఈడి అంటారు. ఎలా ఉన్నా పర్లేదు, ఉండాలి కంపల్సరీ. ఇక్కడ స్క్రూ ఒకసారి లూజ్ అవుతుంది, కొంచెం టైట్ చేసుకోవాలి. రెండు కంపల్సరీ ఏం కాదు, ఉంటే మంచిది. కంపల్సరీ రెండు ఉండాలి. రెగ్యులర్గా పర్లేదమ్మా, ప్రాబ్లం లేదు కదా.